హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాం కదా. సో ద యూనియన్లో మనకి 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ మనకి ద ఎగ్జిక్యూటివ్. సో దాంట్లో మనకి ఆర్టికల్స్ 52 నుండి 78 వరకు ఉన్నాయి. సో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళంతా కూడా మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్కి రిలేటెడ్గా ఉన్నవాళ్ళు. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాం కదా. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి లెజిస్లేచర్ అనమాట. సో ఇక్కడ లెజిస్లేచర్ అంటే నథింగ్ బట్ లా మేకింగ్ బాడీ. సో మన ఇండియాలో లా మేకింగ్ బాడీ ఏంటి? మన పార్లమెంట్. సో మనం ఈ లెక్చర్లో పార్లమెంట్ రిలేటెడ్గా అన్ని ఆర్టికల్స్ కూడా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో లెజిస్లేచర్లో మనకి 79 నుండి 122 వరకు ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అసలు ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనకి యూఎస్ఏలో ఫాలో అవుతారు. అండ్ అక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుంది, కానీ అక్కడ మనకి సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుందన్నమాట. ఇక్కడ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి రియల్ పవర్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే నామినల్ హెడ్గా మనకి ప్రెసిడెంట్ ఉంటారు. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ ఉంటారు కదా. సో ఇదంతా మనకి డ్యూయల్ గవర్నమెంట్, డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇక్కడ రియల్ పవర్ ఒకరి దగ్గర ఉంటుంది అండ్ నామినల్ హెడ్గా మనకి ఒకరు ఉంటారు. కానీ మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఓన్లీ సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారనమాట. సో అక్కడ రియల్ హెడ్ అని, నామినల్ హెడ్ అని ఉండరు. సో రియల్ హెడ్ అన్న, నామినల్ హెడ్గా అన్న ఒకరే మనకి ప్రెసిడెంట్ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటాయి. సో మనకి 3 ఆర్గన్స్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ 3కి కూడా మనకి కంప్లీట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇవి ఎలా ఉంటాయంటే నాన్ రెస్పాన్సిబుల్గా ఉంటాయన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. అండ్ ఎగ్జిక్యూటివ్ ఎలాంటి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే లెజిస్లేచర్ క్వశ్చన్ చేయడానికి అనేది లేదనమాట. సో ఎగ్జిక్యూటివ్ అనేది నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, లోవర్ హౌస్ హ్యాస్ ఫిక్స్డ్ టర్మ్. సో అక్కడ లోవర్ హౌస్ ఏదైతే ఉందో దానికి మనకి ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉంటుంది. సో ఆ టర్మ్ అయిపోయిన దాకా కూడా మనం లోవర్ హౌస్ని డిజాల్వ్ చేయడానికి ఎలాంటి రూల్ కూడా లేదనమాట. అండ్ మన సైడ్ ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది మనం ఇండియాలో ఫాలో అవుతాం. అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఈ కంట్రీ నుండి బారో చేసుకున్నామని. సో ఇక్కడ మనకి డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి రియల్ హెడ్ ఉంటారు, అలాగే నామినల్ హెడ్ కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ కదా, ఇక్కడ మనకి ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ఉంటుందన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనియన్ ఎగ్జిక్యూటివ్ కదా. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అనేది ఉండాలని రూల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేశారనుకోండి, సో కంప్లీట్గా లోవర్ హౌస్ ఏదైతే మనకి లోక్సభ ఉందో అది కంప్లీట్గా డిజల్యూషన్ అనేది అవుతుందన్నమాట. కానీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అలా ఉండదు. సో ఎన్ని ఇయర్స్ ఫిక్స్డ్ టర్మ్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు లోవర్ హౌస్ అనేది ఉంటుంది. కానీ మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఒకవేళ మనకి ప్రైమ్ మినిస్టర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ వెళ్ళిందనుకోండి, సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ అయిపోతుంది అండ్ డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం 52లో చూసాం కదా, దేర్ షాల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే 63 వచ్చేసి దేర్ షాల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదన్నా సరే మనం ఒక ఆర్టికల్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్గానే ఉంటుంది. సో మనకి లెజిస్లేచర్ అనేది 79 నుండి 122 వరకు స్టార్ట్ అవుతుంది కదా. సో 79 స్టార్ట్ అయింది కాబట్టి 79లో మనకి పార్లమెంట్కి రిలేటెడ్గా ఉండాలన్నమాట. సో దేర్ షాల్ బి పార్లమెంట్ ఫర్ ద యూనియన్. సో యూనియన్ ఏదైతే ఉందో దానికి పార్లమెంట్ అనేది ఉండాలి. సో పార్లమెంట్లో మనకి ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాజ్యసభ, అలాగే హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ ఉంటారనమాట. సో ప్రెసిడెంట్ ఉంటారు, సో ప్రెసిడెంట్ మనకి హెడ్గా ఉంటారు, అండ్ రాజ్యసభ ఉంటుంది అండ్
లోక్సభ ఉంటుందన్నమాట. సో ఏ బిల్ అయినా సరే మనకి పాస్ అవ్వడానికి కంపల్సరీ ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఉండాలన్నమాట. అందుకే మనకి ప్రెసిడెంట్స్ ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అలాగే ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ లోక్సభని మనం లోవర్ హౌస్ అంటాం. సో లోవర్ హౌస్ అప్పర్ హౌస్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో లోక్సభలో ఎల్ అండ్ లోవర్ హౌస్లో ఎల్ అలా గుర్తుపెట్టుకోండి. సో లోక్సభని మనం లోవర్ హౌస్ అంటాం, అలాగే ఫస్ట్ హౌస్ అంటాం అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటాం అనమాట. అండ్ రాజ్యసభని మనం అప్పర్ హౌస్ అంటాం, సెకండ్ హౌస్ అంటాం అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటాం అండ్ పర్మనెంట్ హౌస్ కూడా అంటాం అనమాట. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి ఆర్టికల్ 79 వచ్చేసి పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 80 అనమాట. సో ఆర్టికల్ 80 ఏం చెప్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో రాజ్యసభ మనకి 79 పార్లమెంట్ అండ్ 80 రాజ్యసభ అండ్ 81 వచ్చేసి మనకి లోక్సభ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 80లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ ఎవరైతే ఉన్నారో షాల్ కన్సిస్ట్ ఆఫ్. సో రాజ్యసభలో మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత ఉండాలని చెప్తుంది అనమాట. సో మ్యాక్సిమం స్ట్రెంత్ మనకి రాజ్యసభలో 250 ఉండాలి. సో 250ని ఎప్పుడు కూడా ఎక్సీడ్ అవ్వడానికి లేదనమాట. సో ఆ 250లో మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ నుండి 238 ఉండాలి. అలాగే 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ 238లో మనకి ఇప్పుడు ప్రెజెంట్గా మనకి రాజ్యసభలో ఓన్లీ 233 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ 233లో మనకి స్టేట్స్ నుండి 225 ఉన్నారు అండ్ యూనియన్ టెరిటరీస్ నుండి 8 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇదంతా డాటా కూడా అవసరం లేదు, మీరు జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ 250 ఉంటే 238 స్టేట్స్ నుండి ఉంటారు అండ్ 12 మెంబర్స్ మాత్రం ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అవుతారనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఈ రాజ్యసభ సీట్స్ అలొకేషన్ అనేది ఈ షెడ్యూల్లో ఉంది అని. సో మనం ఆల్రెడీ షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకున్నాం కదా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని. సో మనకి 4th షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభ సీట్స్ గురించి ఉంటుందన్నమాట. సో అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు రాజ్యసభ అనేది అకార్డింగ్స్ టు 4th షెడ్యూల్ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారని చెప్తారు కదా. సో ఎలాంటి పర్సన్స్ని నామినేట్ చేయాలని చెప్పి, సో ఎవరికైతే ఏ పర్సన్స్కి అయితే మనకి స్పెషల్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ లిటరేచర్లో కానీ సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ సోషల్ సర్వీస్లో కానీ ఉందో వాళ్ళని ప్రెసిడెంట్ అనే వ్యక్తి నామినేట్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ మనకి రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. సో ఎలాంటి ఫీల్డ్స్లో అని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. సో లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీస్ అనమాట. సేమ్ మనకి రాజ్యసభ ఎలక్షన్స్ కూడా ప్రెసిడెంట్కి జరిగినట్టే అవుతాయి. సో విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్. కానీ ఇక్కడ ఎవరెవరు చేస్తారంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఈచ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ షాల్ బీ ఎలెక్టెడ్ బై ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ అనమాట. సో ఏదైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దానిలో ఆ ఎలెక్టెడ్ మెంబర్స్ ద్వారానే మనకి రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఎలెక్ట్ అవుతారనమాట. అండ్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏ ఫస్ట్ పర్సన్ మనకి రాజ్యసభకి నామినేట్ అయ్యారని. సో నామినేషన్ అనేది మనకి 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ చేస్తారు. సో ఎలాంటి ఫీల్డ్స్లో, లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్కి సంబంధించి. అండ్ ఫస్ట్ ఉమెన్ హూ నామినేటెడ్ టు రాజ్యసభ అంటే రుక్మిణి దేవి గారు అనమాట. అండ్ షీ ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్, తను భరతనాట్యం చేస్తారు. సో ఫస్ట్ ఉమెన్ హూ నామినేటెడ్ టు రాజ్యసభ అంటే ఆన్సర్ వచ్చేసి రుక్మిణి దేవి అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 81. సో ఆర్టికల్ 81లో మనకి కాంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ అనమాట. సో హౌస్ ఆఫ్ పీపుల్ అంటే మనకి లోక్సభ. సో లోక్సభలో మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం మనకి 550 ఉండాలన్నమాట. సో మోర్ దాన్ 550 ఉండొద్దు. అండ్ 530 వచ్చేసి మనకి స్టేట్స్ నుండి ఉంటాయి. అలాగే 20 మెంబర్స్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ నుండి ఉంటారనమాట. బిఫోర్ 2019 మనకి టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ వచ్చేసి 552 ఉండే. కానీ మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 104 ద్వారా 2019లో 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ ఎవరైతే ప్రెసిడెంట్ చేస్తారో వాళ్ళని రిమూవ్ చేశామన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఈ 552 మెంబర్స్లో 530 స్టేట్స్ నుండి ఉంటుండే అండ్ 20 వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ నుండి ఉంటుండే. సో రాజ్యసభలో ఎలా అయితే 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చో సేమ్ అలాగే లోక్సభలో కూడా 2 ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేసే రైట్ ఉందన్నమాట. కానీ దాన్ని మనం 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు మనకి టోటల్ మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 550 ఉన్నారు. సో ప్రజెంట్ మనకి ఓన్లీ 543 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో స్టేట్స్ నుండి మనకి 524 ఉన్నారు అండ్ యూనియన్ టెరిటరీస్ నుండి మనకి 19 ఉన్నారనమాట.
సో, ఈ నంబర్ అనేది మనకి ఎవ్రీ సెన్సస్‌కి చేంజ్ ఉంటుందనమాట. సో, అదంతా మనం ఒకసారి ఆర్టికల్ 82లో చూద్దాం. సో, ఆర్టికల్ 82లో మనకి రీఅడ్జస్ట్‌మెంట్ ఆఫ్టర్ 8 సెన్సస్ అనమాట. సో, ఈ నంబర్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో, మీకు డీలిమిటేషన్ కమిషన్ అనేది తెలియాలి. సో, డీలిమిటేషన్ కమిషన్‌లో ఏం చెప్తారంటే, ఫిక్సింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఈచ్ స్టేట్ ఫర్ లోక్‌సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనమాట. సో, దీని మీనింగ్ ఏంటి అంటే మనకి సెన్సస్ అనేది ఎవ్రీ ఇయర్ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతుండాలి. కానీ మనకి లాస్ట్ సెన్సస్ వచ్చేసి 2011కి స్టాప్ అయింది. అండ్ ఈ సెన్సస్లో మనకి ఈచ్ స్టేట్ యొక్క పాపులేషన్ అనేది అంతా కూడా ఉంటుంది కదా. సో, దీని బేసిస్ పైనే మనకి లోక్సభ అండ్ రాజ్యసభ సీట్స్ అనేవి అలొకేట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈచ్ సెన్సస్ తర్వాత మనకి ఈ నంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, అదంతా మనకి ఆర్టికల్ 82లో ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 83. సో, ఆర్టికల్ 83 ఏం చెప్తుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో, మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటారు కదా. సో, లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో మనకి టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్కి ఉంటుందన్నమాట. సో, ఈ 5 ఇయర్స్ని ఎక్స్టెండ్ చేయొచ్చా అంటే ఎలాంటి కేసెస్లో కూడా ఎక్స్టెండ్ చేయడానికి లేదు. ఓన్లీ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ. ఒకవేళ మన కంట్రీలో నేషనల్ ఎమర్జెన్సీ అయితే మనం నెక్స్ట్ 1 ఇయర్కి ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు అనమాట. అంతకుమించి చేయడానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటి, హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభ ఏదైతే ఉందో ఇఫ్ మన ప్రైమ్ మినిస్టర్కి పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ వెళ్ళి తను రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేస్తారు కదా. సో, మనకి లోక్సభ అనేది డిజాల్వ్ అవుతుందన్నమాట. సో, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే డిజాల్యూషన్ ఆఫ్ లోక్సభ అనేది జరుగుతుంది. కానీ నార్మల్గా మనకి టెన్యూర్ ఆఫ్ లోక్సభ అనేది మనకి 5 ఇయర్స్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో, రాజ్యసభకి మనకి టెన్యూర్ అనేది లేదు. సో, హౌస్కి లేదు. కానీ మెంబర్స్ టెన్యూర్ వచ్చేసి మనకి 6 ఇయర్స్కి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏంటి అంటే 1/3 మెంబర్స్ రిటైర్ యాజ్ సూన్ యాజ్ మేబీ ఆన్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్. సో, ఇక్కడ ఏంటి అంటే 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. సో, ఈచ్ పర్సన్కి మనకి 6 ఇయర్స్ అనేది టెన్యూర్ ఉంటుంది. అండ్ 1/3 మెంబర్స్ రిటైర్ అయితే నెక్స్ట్ 1/3 మెంబర్స్ ఉంటారు కదా. సో, మనకి 3 పార్ట్స్గా ఉంటారు కదా. సో, ఈ 1/3 మెంబర్ రిటైర్ అయిన తర్వాత ఈ 2 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ 1/3 మెంబర్స్ వస్తారు. సో, ఎప్పుడు కూడా మనకి రాజ్యసభ అనేది డిజల్యూషన్ అవ్వదన్నమాట. సో, హౌస్లో ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. సో, ఇది మనకి పర్మనెంట్ హౌస్ అంటాం. అండ్ మెంబర్స్ టెన్యూర్ వచ్చేసి మనకి 6 ఇయర్స్ ఉంటుంది. కానీ రాజ్యసభ హౌస్ అనేది ఎలాంటి టెన్యూర్ మాత్రం ఉండదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 84. సో, ఆర్టికల్ 84లో ఏముంది అంటే క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్. సో, మన పార్లమెంట్ ఏదైతే లోక్సభ అండ్ రాజ్యసభ ఉందో దానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి అని. సో, ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాట్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఫర్ లోక్సభ. సో, లోక్సభకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉండొద్దు. అండ్ రాజ్యసభకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 ఇయర్స్ అనేవి ఉండకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే డ్యూయల్ మెంబర్షిప్ అనేది ఉండొద్దు. సో, ఇప్పుడు మనకి 2 హౌసెస్ ఉన్నాయి కదా, లోక్సభ అండ్ రాజ్యసభ. సో, ఒక పర్సన్ ఐదర్ లోక్సభలో మెంబర్ అయ్యి ఉండాలి, లేకపోతే రాజ్యసభకి మెంబర్ అయ్యన్న ఉండాలన్నమాట. సో, ఎట్ ఏ టైం మనకి బోత్ హౌసెస్కి మెంబర్షిప్ అనేది ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 85. సో, ఆర్టికల్ 85లో సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, ప్రొరోగేషన్ అండ్ డిసొల్యూషన్ అనమాట. ఫస్ట్ మనం సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ గురించి మాట్లాడదాం. సో, పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా BMW కార్లో వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ BMW అంటే B ఫర్ బడ్జెట్ సెషన్, M ఫర్ మాన్సూన్ సెషన్ అండ్ W ఫర్ వింటర్ సెషన్ అనమాట. సో, బడ్జెట్ సెషన్లో మనకి ఫెబ్ నుండి మే వరకు జరుగుతాయి. అండ్ మాన్సూన్ సెషన్స్ వచ్చేసి మనకి జూలై నుండి సెప్టెంబర్ వరకు అవుతాయి. అండ్ వింటర్ సెషన్స్ వచ్చేసి మనకి నవంబర్ నుండి డిసెంబర్ వరకు అవుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రెసిడెంట్ మే టైమ్ టు టైమ్ ప్రొరాగ్ ద హౌసెస్. సో, 2 హౌసెస్ని మనకి ప్రొరాగ్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ 1 హౌస్ అన్న చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిజాల్వ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో, మీకు ప్రొరాగేషన్కి అండ్ డిజాల్యూషన్కి డిఫరెన్సెస్ అనేది తెలియాలి. సో, డిజాల్యూషన్ అంటే కంప్లీట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడం అనమాట. సో, మనకి ఓన్లీ లోక్సభని మాత్రమే డిజాల్వ్ చేయొచ్చు. అండ్ రాజ్యసభని డిజాల్వ్ చేయడానికి ఎలాంటి రైట్ ఎవరికి కూడా లేదనమాట. అండ్ ఇక్కడ ప్రొరాగేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ సెషన్స్ అనేవి జరుగుతాయి కదా. సో, ఒక సెషన్ కంప్లీట్ ఎండ్ చేయడాన్ని మనం ప్రొరాగేషన్ అంటాం అనమాట.
సో ఏదన్నా సెషన్ మనకి కంప్లీట్ అయితే దాన్ని మనం ప్రొరాగేషన్ అంటాం. అలా కాకుండా లోక్సభ హౌస్ అనేది ఎండ్ అయితే దాన్ని మనం డిజాల్యూషన్ అంటాం అనమాట. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ కెనాట్ బీ మోర్ దాన్ 6 months అనమాట. సో మనకి 3 సెషన్స్ అనేవి జరుగుతాయి కదా. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ 2 సెషన్స్ అనేవి జరగాలన్నమాట. సో 2 సెషన్స్కి మధ్య గ్యాప్ అనేది 6 months కన్నా ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 86. సో ఆర్టికల్ 86లో ఏముంది అంటే రైట్ టు ప్రెసిడెంట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు హౌసెస్ అనమాట. సో ప్రెసిడెంట్ అనే వ్యక్తి నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కానీ తను ఏ హౌసెస్ కన్నా అడ్రస్ చేయడానికి రైట్ ఉంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు బిల్స్ కానీ ఏదన్నా రిలేటెడ్ ఇష్యూస్కి కానీ హౌస్కి మెసేజ్ అనేది పంపొచ్చు అనమాట. సో ఏదన్నా పెండింగ్ బిల్ ఉందనుకోండి, సో ఆ హౌస్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పాస్ చేయలేకపోతే సో దానికి రిలేటెడ్గా కానీ వేరే దేనికి రిలేటెడ్ అయినా సరే మెసేజెస్ అనేది పంపడానికి ప్రెసిడెంట్కి రైట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 87. సో ఆర్టికల్ 87 ఏంటి అంటే స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్. సో ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా ప్రెసిడెంట్ అడ్రస్ చేయడానికి రైట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే 2 times మనకి స్పెషల్ అడ్రస్ అనేది ప్రెసిడెంట్ ద్వారా జరగాలన్నమాట. ఫస్ట్ ఎప్పుడు అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ టు లోక్సభ. సో మనకి వన్స్ లోక్సభలో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా. సో జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్ ఎప్పుడైతే మనకి లోక్సభ వాళ్ళు అటెండ్ అవుతారో అప్పుడు మనకి ఫస్ట్ సెషన్ అనేది ప్రెసిడెంట్ అడ్రస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ టుగెదర్. సో లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు మనకి ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి ప్రెసిడెంట్ అనే వ్యక్తి అటెండ్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 88. సో ఆర్టికల్ 88లో ఏముంది అంటే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ హౌస్. సో ఇక్కడ ఏంటి అంటే ఏ మినిస్టర్ అయినా సరే అటార్నీ జనరల్ అయినా సరే ఏ హౌస్లో కన్నా వెళ్ళి మాట్లాడే రైట్ ఉంది. అండ్ ఏ హౌస్లో ఏదైనా మీటింగ్ జరుగుతున్నా వెళ్ళి కూర్చునే రైట్ ఉందన్నమాట. అండ్ జాయింట్ సిట్టింగ్ జరుగుతున్నా కూడా అటార్నీ జనరల్ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ లోక్సభలో మెంబర్, కానీ తనకి రాజ్యసభకి వెళ్ళి ఏదైనా సెషన్ జరుగుతున్నప్పుడు కూర్చునే రైట్ ఉంది. అండ్ హీ కెన్ స్పీక్ దేర్. కానీ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఓట్ చేయడానికి ఎలాంటి రైట్ కూడా లేదు. సేమ్ అలాగే ఇక్కడున్న పర్సన్ వై అనే పర్సన్ ఉన్నారనుకోండి, సో తను లోక్సభకి వెళ్ళొచ్చు ఆర్ రాజ్యసభలో కూడా ఉండి మాట్లాడవచ్చు. కానీ వై అనే పర్సన్ ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఓట్ చేసే రైట్ ఉంది. అండ్ ఎక్స్ అనే పర్సన్కి ఓన్లీ లోక్సభలో మాత్రమే ఓట్ చేసే రైట్ ఉందన్నమాట. అండ్ ఎవరైతే మనకి అటార్నీ జనరల్ ఉన్నారో అండ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఓట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ అనమాట. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఓట్ చేయడానికి అటార్నీ జనరల్కి రైట్ లేదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 89. సో ఆర్టికల్ 89లో మనకి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి ఉంటుంది. సో 79లో మనం పార్లమెంట్కి రిలేటెడ్గా చూసాం కదా. సో 80లో మనకి రాజ్యసభలో ఇంత మ్యాక్సిమం స్ట్రెంత్ ఉండాలని చూసాం. అండ్ 81లో మనం లోక్సభకి రిలేటెడ్గా చూసాం కదా. సో ఈ రాజ్యసభలోనే మనకి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఉంటారు. సేమ్ మనకి లోక్సభలోనే స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఉంటారనమాట. సో ఈ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఉండాలని చెప్పేసి మనకి ఆర్టికల్ 18 అని చెప్తుంది. సో ఎవరు మనకి చైర్మన్గా ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో మనం ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ చాప్టర్లో చూసాం కదా. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అనమాట. అండ్ డెప్యూటీ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఎవరైతే మెంబర్స్లో మెజారిటీ ఓట్తోని ఎలెక్ట్ అవుతారో వాళ్ళు మనకి డెప్యూటీ చైర్మన్గా ఉంటారు. సో చైర్మన్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఉంటే డెప్యూటీ చైర్మన్గా మనకి మెంబర్స్ ఆఫ్ రాజ్యసభలో ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళు ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 90. సో ఆర్టికల్ 90లో మనకి వెకేషన్, రిసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ అనమాట. సో డెప్యూటీ చైర్మన్ యొక్క వెకేషన్ వెళ్ళినా రిసిగ్నేషన్ అయినా తనని రిమూవ్ చేయడానికి ఏమేమి ఉందో చూడాలన్నమాట. సో వైస్ ప్రెసిడెంట్ని ఎవరైతే చైర్మన్ ఉన్నారో సేమ్ ప్రొసీజర్ అనేది మనకి వైస్ ప్రెసిడెంట్కి ఎలా ఉంటుందో చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి కూడా అలాగే ఉంటుందన్నమాట. కానీ డెప్యూటీ చైర్మన్కి ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటే ఇఫ్ హీ సీజెస్ ద మెంబర్ ఆఫ్ కౌన్సిల్, లేకపోతే తన రెసిగ్నేషన్ అనేది చైర్మన్కి ఇచ్చారనుకోండి అలాంటి సిచ్యువేషన్లో, లేకపోతే రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై రెజల్యూషన్ ఆఫ్ కౌన్సిల్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ అనమాట. సో ఇక్కడ లోక్సభ మెంబర్స్కి ఎలాంటి
సిచ్యువేషన్ అయితే లేదు. సో లోక్సభ మెంబర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. సో ఒకవేళ రాజ్యసభలో మెజారిటీ దీని పైన రిజల్యూషన్ అనేది పాస్ అయిందనుకోండి, సో ఆ సిచ్యువేషన్లో రిమూవల్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 91. సో ఆర్టికల్ 91లో పవర్స్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ టు యాక్ట్ యాజ్ ఎ చైర్మన్. సో డెప్యూటీ చైర్మన్ యొక్క పవర్స్ ఉంటాయి. అలాగే ఎలాంటి సిచ్యువేషన్లో డెప్యూటీ చైర్మన్ మనకి చైర్మన్గా ఉంటారు అని చెప్తున్నారనమాట. సో మనకి ఒకవేళ ప్రెసిడెంట్ సీట్ అనేది వెకెట్ అయిందనుకోండి, సో వైస్ ప్రెసిడెంట్ మనకి ప్రెసిడెంట్గా యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనేది వెకెట్ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో డెప్యూటీ చైర్మన్ మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారు. సో చైర్మన్ ఎప్పుడైతే యాబ్సెంట్ అవుతారో, అంటే ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో డెప్యూటీ చైర్మన్ ఉంటారనమాట. సో ఒకవేళ డెప్యూటీ చైర్మన్ కూడా యాబ్సెంట్ అయితే, సో ఎనీ మెంబర్ బై ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ ఎవరినో ఒకరిని డెప్యూటీ చైర్మన్గా లేకపోతే చైర్మన్గా ఉండాలని చెప్తారనమాట. అండ్ ఇది ఓన్లీ యాబ్సెంటీ అయినప్పుడే. ఒకవేళ వాళ్ళు కంప్లీట్గా వెకేట్ చేశారనుకోండి, సో మళ్ళీ చైర్మన్ అయితే వెకేట్ చేయడానికి లేదు అంటిల్ అండ్ అన్లెస్ హీ గివ్స్ రిజిగ్నేషన్ అయితేనే. అండ్ ఒకవేళ డెప్యూటీ చైర్మన్ సీట్ అనేది వెకెట్ అయితే మళ్ళీ ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళని కొత్తగా ఎలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 92. సో ఆర్టికల్ 92లో ద చైర్మన్ ఆర్ డెప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ఏ రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, మనం చూసాం కదా రిమూవల్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ అనేది ఉంటుందని చెప్పేసి. సో చైర్మన్కి కానీ డెప్యూటీ చైర్మన్ పైన కానీ ఏదన్నా రెజల్యూషన్ అనేది పాస్ అయిందనుకోండి, సో వాళ్ళు ఆఫీస్లో ఉండకూడదని. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్రిసైడ్ చేయడానికి ఎలాంటి రైట్ కూడా లేదనమాట. సో వేరే మెంబర్స్ ప్రిసైడ్ చేస్తారనమాట. అండ్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఓట్ చేయడానికి కూడా రైట్ అనేది లేదనమాట. సో 89 వచ్చేసి మనకి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ గురించి ఉంటుంది. అండ్ 90లో మనకి వెకేషన్, రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ గురించి. 91లో మనకి పవర్స్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ అండ్ టు యాక్ట్ యాజ్ చైర్మన్. 92లో మనకి చైర్మన్ ఆర్ డెప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ఎ రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. సో సేమ్ మనకి 93 నుండి కూడా రిపీట్ అవుతాయి అనమాట. కానీ ఇక్కడ లోక్సభలో మనకి ఎవరు ఉంటారని చూసాం, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ కదా. సో 93లో మనకి ఏముంటుంది అంటే స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉండాలని చెప్తుంది అనమాట. సో మనకి స్పీకర్ ఎలక్షన్ అనేది ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ ఒక ఎలక్షన్ డేట్ని ఫిక్స్ చేసుకొని స్పీకర్ని ఎలెక్ట్ చేస్తారు. అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి మనకి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. సో ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అనేది మనకి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తే డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ని మనకి స్పీకర్ డిసైడ్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది మనకి స్టాటిక్ క్వశ్చన్ కూడా. సో హూ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అని మనకి క్వశ్చన్ అడుగుతారు. సో జీవి మవలంకర్ గారు ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో మనకి ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే ఓం బిర్లా గారు ఉన్నారనమాట. అండ్ మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటుందన్నమాట. సో లోక్సభలో ఏదైతే మెజారిటీ పార్టీ ఉంటుందో వాళ్ళు లోక్సభని లీడ్ చేస్తారు కదా, సేమ్ మనకి అలాగే ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా ఉంటుంది. సో ఆపోజిషన్ పార్టీకి ఒకవేళ మనకి 1/10 ఆఫ్ సీట్స్ వస్తే మనకు అప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనేది ఉంటుంది. సో 2019లో మనకి 1/10 ఆఫ్ సీట్స్ అనేవి రాలేదు, కానీ 2024లో వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా రాహుల్ గాంధీ గారు ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 94. సో ఆర్టికల్ 94 ఏం చెప్తుంది అంటే వెకేషన్ అండ్ రెసిగ్నేషన్, రిమూవల్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్. సో సేమ్ మనకి ఏవైతే డెప్యూటీ చైర్మన్కి ఉన్నాయో సేమ్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ హీ సీజెస్ టు బీ మెంబర్ అండ్ ఒకవేళ రెసిగ్నేషన్ అనేది డెప్యూటీ స్పీకర్కి ఇస్తారు. సో ఇక్కడ స్పీకర్ అనేవాళ్ళు డెప్యూటీ స్పీకర్కి ఇస్తారు రెసిగ్నేషన్, సేమ్ డెప్యూటీ స్పీకర్కి ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటి, బై రెజల్యూషన్ ఇన్ లోక్సభ. సో అక్కడ డెప్యూటీ చైర్మన్కి రిజల్యూషన్ అనేది రాజ్యసభలో అవ్వాలి, కానీ ఇక్కడ రిజల్యూషన్ అనేది లోక్సభలో అవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం నార్మల్గా వింటాం కదా ప్రోటమ్ స్పీకర్ అని చెప్పేసి. సో ఈ ప్రోటమ్ స్పీకర్ ఎవరు అంటే హీ ఈజ్ ద టెంపరరీ స్పీకర్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కదా. సో ఈ జనరల్ ఎలక్షన్స్లో మనకి స్పీకర్ అనే వాళ్ళు ఉంటారు. సో వన్స్ లోక్సభ అనేది డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ జరిగే వరకు ఈ స్పీకరే కంటిన్యూ అవుతారనమాట. కానీ టెంపరీగా ఉంటారు. అండ్ వన్స్ ఎలక్షన్స్ అనేవి జరిగిన తర్వాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రోటమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారనమాట. సో
మళ్ళీ మెంబర్స్ అందరూ వచ్చి దాంట్లో నుండి స్పీకర్ని సెలెక్ట్ చేసుకునే వరకు మనకి ప్రోటమ్ స్పీకరే టెంపరరీ స్పీకర్గా ఉంటారు. సో టెంపరరీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ప్రోటమ్ స్పీకర్ అంటాం అనమాట. తర్వాత ఈ ప్రోటమ్ స్పీకరే మనకి న్యూలీ అపాయింటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓత్ అనేది ఇస్తాడనమాట. సో మనకి న్యూలీ అపాయింటెడ్ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ప్రోటమ్ స్పీకర్ వాళ్ళకి ఓత్ ఇచ్చిన తర్వాత దెన్ ఒక స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ని వన్స్ ఎలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రోటమ్ స్పీకర్ రోల్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 95. సో ఆర్టికల్ 95లో ఏముంది అంటే పవర్స్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్, డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ టు యాక్ట్ యాజ్ స్పీకర్. సో ఒకవేళ మనకి స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ యాక్ట్ చేస్తాడు. సో ఒకవేళ డెప్యూటీ స్పీకర్ కూడా లేదనుకోండి, సో మనకి లోక్సభ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసి వాళ్ళని పర్ఫామ్ చేయమని చెప్తారనమాట. సో ఇది ఓన్లీ సేమ్ మనకి యాబ్సెంటీ సిచ్యువేషన్లోనే అవుతుంది. ఒకవేళ వాళ్ళ రిజిగ్నేషన్ అనేది అయితే మళ్ళీ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 96. సో ఆర్టికల్ 96లో ఏం చెప్తుంది అంటే స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ఏ రెజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. సో సేమ్ మనం ఆర్టికల్ 92లో కూడా చూసాం కదా. సో ఎప్పుడైతే చైర్మన్ ఆర్ డెప్యూటీ చైర్మన్ పైన రిమూవల్కి రిజల్యూషన్ అనేది పాస్ అయితే సో వాళ్ళకి లోక్సభలో జరిగే ఎలాంటి మీటింగ్స్కి అయినా సరే వాళ్ళు ప్రిసైడ్ చేసే రైట్ లేదు అండ్ దే కెనాట్ ఓట్ ఆల్సో. సో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన రెజల్యూషన్ అనేది పాస్ అయినప్పుడు వాళ్ళ రిమూవల్కి సో దే కెనాట్ ప్రిసైడ్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 97. సో ఆర్టికల్ 97 ఏం చెప్తుంది అంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ చైర్మన్, డెప్యూటీ చైర్మన్, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్. సో మనకి రాజ్యసభలో చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, సేమ్ అలాగే లోక్సభలో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఉంటారు కదా. సో ఈ 4 మెంబర్స్కి కూడా మనకి శాలరీస్ కానీ ఏమేమి అలవెన్సెస్ ఉంటాయో అని అంతా కూడా మనకి పార్లమెంటే డిసైడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 98. సో ఆర్టికల్ 98లో ఏముంది అంటే సెక్రటేరియట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో ఇక్కడ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షెల్ హ్యావ్ ఏ సపరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ ఉంది కదా. సో ఈ 2 హౌజెస్కి కూడా నార్మల్గా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా సెక్రటేరియల్ స్టాఫ్ అనేది ఉంటారనమాట. సో కొందరు స్టాఫ్ ఉంటారు. సో రెండింటికి కూడా సపరేట్గా ఉంటారు. సో లోక్సభ స్టాఫ్ని అంతా కూడా మనకి స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులేట్ చేస్తారనమాట. అండ్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళకి స్పీకరే చేస్తారు. అండ్ రాజ్యసభలో ఎవరైతే సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కానీ రిక్రూట్ చేయడం అనేది అంతా కూడా చైర్మన్ చేస్తారనమాట. అండ్ అసలు వీళ్ళు ఎందుకున్నారంటే వీళ్ళు పార్లమెంట్కి రీసెర్చ్ కానీ రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో అవంతా కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 99. సో ఆర్టికల్ 99 ఏం చెప్తుంది అంటే ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్ బై మెంబర్స్ అనమాట. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఎవరు ఇస్తారని చెప్పేసి. సో బేసిక్గా అయితే ప్రెసిడెంట్ ఇస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే ఎనీ ఆఫీసర్ అపాయింటెడ్ బై హిమ్ ఫర్ దట్ పర్పస్ అనమాట. సో మనం చూసాం కదా ప్రోటమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్ అని చెప్పేసి. సో ఆ ప్రోటమ్ స్పీకర్ యొక్క డ్యూటీ ఏంటి, ఎవరైతే న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో జనరల్ ఎలక్షన్ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓత్ అనేది తను ఇస్తాడనమాట. సో అది అంతా కూడా మనకి ఆర్టికల్ 99లో ఉంది. సో రిమైనింగ్ ఆర్టికల్స్ అంతా కూడా మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఈ లెక్చర్లో మనం పార్లమెంట్కి రిలేటెడ్గా చూసాం కదా. సో పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది అండ్ రాజ్యసభ ఉంటుంది. అండ్ ఈ లోక్సభ అండ్ రాజ్యసభలో మనకి మళ్ళీ ఫర్దర్గా స్పీకర్ ఉంటారు అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. సేమ్ ఇలాగే మనకి రాజ్యసభలో చైర్మన్ ఉంటారు అండ్ డెప్యూటీ చైర్మన్ ఉంటారనమాట. లోక్సభ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇద్దరికి కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి నాట్ లెస్ దాన్ 25 ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ సేమ్ నాట్ లెస్ దాన్ 30 ఉండాలన్నమాట. అండ్ రిమైనింగ్ అంతా కూడా చూసాం కదా. సో వీళ్ళ శాలరీ అండ్ అలవెన్సెస్ అంతా కూడా మనకి పార్లమెంటే చూస్తుంది. అండ్ లోక్సభ మెంబర్స్ వచ్చేసి మనకి 550 ఉండాలి. సో 530 ఫ్రమ్ స్టేట్ ఉంటారు అండ్ 20 వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ నుండి ఉంటారు. అండ్ రాజ్యసభలో మనకి మొత్తం 250 మెంబర్స్ ఉంటారు. సో 238 వచ్చేసి మనకి స్టేట్స్ నుండి ఉంటారు అండ్ 12 మెంబర్స్ అయితే మనకి ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అవుతారనమాట. సో ఈ లెక్చర్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.